నెలకు ₹1,00,000 మీదనే జీతం వస్తుంది. ఉన్నదానికి సొంతంగా ఇల్లు ఉంటుంది. ఇంటోళ్ళతోని తిరిగేతానికి కారు ఉంటుంది. ఆల్మగళ్ళిద్దరూ కొలువులు చేసుకుంటే ఆరంగా బతికెళ్ళదీయొచ్చు. కానీ కొంతమంది వచ్చిన జీతంతోని సంబరపడకుండా మంది సొమ్ములకు ఆశపడుతుంటారు. పని కొరకు పబ్లిక్ దగ్గరకు వస్తే షారానా కోడికి బారానా మసాలా అన్నట్టు రూపాయి పనికి పావుల లంచం అడుగుతారు. ఈసంలో మాంసం గుంజుకునేటి ఈగ్రం చేస్తారు. అగో అట్లా షేపోయినందుకే గిట్ల ఏసీబీ వాళ్ళకు దొరికి ఉనకాడికి పోగొట్టుకుండో లంచాల అధికారి. కరెంటు ట్రాన్స్ఫార్మర్ల మీద కోట్లు సంపాదించిండు ఈసారు. అమ్ముకొని గిట్టనేమో అనుకునేరు కాదు, కొత్తగా పెట్టేటి ట్రాన్స్ఫార్మర్లకు పర్మిషన్లు ఇచ్చి కరెంటు డిపార్ట్మెంట్ లో పెద్ద కొలువు సార్ది. ట్రాన్స్ఫార్మర్ కావాలని ఎవరన్నా పోతే చాలు బల్లల కింద చెయ్యి పెట్టాల్సిందే. చెయ్యి నిండా పైసల కట్ట తగిలినాకనే కొత్త ట్రాన్స్ఫార్మర్ బండెక్కుద్ది. అగో గట్ల బల్లాల కింద చెయ్యి పెట్టే 100 కోట్ల వరకు వెనకేసిండట గచ్చిబౌలిలో ఏడీఈ కొలువు చేసేటి సతీష్ అనేటికి. అగో చూడోలి, నాకేం తెలియదు, నేను కాదన్నట్టే ఉలుకు పలుకు లేకుండా ఎట్ట కూర్చున్నాడు. ఇక అసలు ముచ్చటేందయ్యా అంటే ట్రాన్స్ఫార్మర్ కు పర్మిషన్ కావాలని పోతే 75,000 వరకు లంచం అడిగిండట. ముందుగాల 25,000 వరకు ఇచ్చిలాట. తదిమ్మ డబ్బులు డీబీఎస్ పోయేటప్పుడు ఇస్తామని చెప్పిలాట. అట్లిక తదిమ్మ 50,000 ఇస్తుంటే చక్కగా వచ్చి పట్టుకున్నారు ఏసీబీ అధికారులు. అంతటితో నాకిలా అంటే అదేం లేదు, మనోని ఆస్తులెన్ని, అక్రమంగా సంపాదించిన సొమ్ములెన్ని అనేటి అన్ని దేవులాడే పనిలో పడ్డారు. ఇగట మనోని ఇంట్లో చుట్టపక్కల ఇండ్లల్లా సోపదిగాన్ల ఆఫీసులల్లో ఎంకులాడితే ఏం తక్కువ 100 కోట్లకు మీదనే ఆస్తులు బయటపడ్డాయట. 75,000 కాశ పడిపోతే ఉన్న కాడికి ఉడుచుకపోయేటి కథ అయింది. ఇప్పుడు ఇంకా కూడా ఎంకులాడుతూనే ఉన్నారట. ఈగాక ఇంకెన్ని బయటపడతాయో ఏమో గాని తీగ గుంచితే డొంకంతా కలింది అన్నట్టు మనోని బండారం అంతా బయటపడ్డది అనుకుంటున్నారట ఆయనకు లంచాలు ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు.